ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా నడుచుకోవాలని, బూతులు మాట్లాడడం సంస్కారం కాదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను ఎగవేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ప్రజల అభిప్రాయాలను బేఖాతరు చేస్తోందని ఆరోపించారు. 19 మంది కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏమడుగుతారంటే ఆ తులం బంగారం ఇస్తామన్నారు సార్ ఆ రోజు రేవంత్ రెడ్డి, అవి ఇస్తలేరని అడుగుతున్నారు. ఇంకోసారి అయితే గొడవయ్యేటట్టుంది ఇక్కడ పరిస్థితి చూస్తుంటే. రెండోది ఏంటంటే 2000 పెన్షన్ 4000 ఇస్తామన్నాడు, అది కూడా ఇవ్వలేదు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకెప్పుడు ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఆ ఇల్లు కూడా ఇవ్వలేదు అని మరి వాళ్ళ అడుగుతారు కదా. 2500 ఇస్తామని చెప్పి అవి కూడా ఇస్తలేరు అనేటువంటిది. బట్ నేనేమంటా అంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో పట్ల ఏ పార్టీ అయినా కానీ మనం మాట చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అరే నిజమేమో ఇవి జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ఓటేపించాం. ఇప్పుడు ఆ తర్వాత చూస్తే ఒక్క హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. కానీ గలీజ్ మాటలు మాత్రం అందరికీ నేర్పిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. అంటే ఎవరికైతే ఇప్పుడు చదువుకున్న జనరేషన్ కానీ గతంలో ఉన్నటువంటి జనరేషన్ కానీ బూతు మాటలు ఎట్లా మాట్లాడాలో చాలా స్పష్టంగా నేర్పిస్తున్నాడు. అందరు మాట్లాడితే తొండలు వదులుతాము, అది వదులుతాం, ఇది వదులుతామని. ఇంత మా పోలీసు వాళ్ళేమో ఎవరైనా మనోళ్ళు మామూలు వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడితే తీసుకుపోయి లోపటేస్తారు. మరి ఏకంగా ముఖ్యమంత్రి గారే మరి ఆ పూతు మాటలు మాట్లాడుతారు. హైదరాబాద్ కూకట్పల్లిలో